ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. తేదీ ఫిబ్రవరి 23 శుక్రవారం. శుభకృత నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామంటే మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్నాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో విభేదాలు కొంత మానసికంగా చికాకుపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో కష్టించే ఫలితం కనిపించదు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు మరింత మెరుగైన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో మందకోడిగా సాగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో వివాదాలు చికాకుపరుస్తాయి. బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్నాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో వివాదాలు కొంత బాధిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుతాయి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనిలో పురోగతి సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.